రీసెంట్గా కూడా ఒక మైనర్ బాలిక పైన 8 మంది, ఆ 8 మందిలో కూడా ఒక మైనర్ అబ్బాయి కూడా ఉన్నాడు. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినటువంటి వ్యక్తి. ఒక పక్కన కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం, అలాగే క్రైమ్ రేట్ని తగ్గిస్తున్నాం, అలాగే మళ్ళీ ఇటువంటి జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ప్రతిసారి చెప్తూనే ఉంటున్నారు. కానీ ఎక్కడో చోట ఏదో ఒక మూల మహిళలపైన, పిల్లలపైన, బాలికలపైన ఈ అత్యాచారాలు అనేది జరుగుతూనే ఉన్నాయి. మరి రీసెంట్గా జరిగిన విషయాన్ని గురించి చూసుకుంటే కనుక క్రైమ్ రేటు బిఫోర్ కన్నా ఇప్పుడు క్రైమ్ రేట్ అనేది పెరిగింది. అది అసెంబ్లీలో కూడా దాని స్థిమితంలో లేకుండా మత్తు పదార్థాలతో ఉండటం వల్ల కొన్ని కార్యక్రమాలకి పాల్పడుతూ ఉంటారు. ఒక పక్కన మద్యపానాన్ని ఎంకరేజ్ చేస్తూ బెల్ట్ షాపుల్ని యథావిధిగా, అంటే విచ్చలవిడితనంగా బెల్ట్ షాపులకి పర్మిషన్స్ ఇచ్చేసేసి కొనసాగిస్తూ, బార్ షాపులకి అలాగే గంజాయి వాడకం కూడా ఈ మధ్యకాలంలో చాలా చోట్ల కూడా పట్టుబడడం జరిగింది. అంటే పట్టుపడుతున్నాయంటే సరఫరాలు కూడా ఏ స్థాయిలో ఉంటాయి అనేది కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. మరి ఒక పక్కన మేము కంట్రోల్ చేస్తున్నాం, ఒక పక్కన క్రైమ్ రేటు తగ్గిస్తున్నాం, ఒక పక్కన చర్యలు తీసుకుంటున్నాం, మళ్ళీ కఠిన చర్యలు తీసుకుంటున్నాం, రిమాండ్కి తరలిస్తున్నాం, శిక్షలు వేస్తున్నాం తొందరగానే. మళ్ళీ క్రైమ్ రేటు జరగకుండా మీ నాయకులు వాపోతూ ఉన్నారు. ముఖ్యంగా హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత గారు. మరి ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తూ ఉన్నా, ఏంటంటే ఎలాగో కూటమి ప్రభుత్వం ఈ 10 నెలల కాలంలో అన్ని విధాలుగా ముఖ్యంగా మహిళలకి సంబంధించి విఫలమయ్యారనేది స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే ఎంతో మంది బాలికలు అత్యాచారం గావింపబడ్డారు. ఎన్నో అనర్థాలని మనం చూసాము, ఇంకా చూస్తూనే ఉన్నాం. ముందు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో. వీళ్ళు యాప్ల్ని మార్చే వాటి మీద పెట్టే శ్రద్ధ, వాళ్ళ గొప్పల్ని చెప్పుకునే వాటి మీద పెట్టే శ్రద్ధ అంతేలేండి. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు కదా, మన మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, డిప్యూటీ సీఎంలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా విందు వినోదాల్లో రీసెంట్గా నిన్న కూడా ఆడుదామా ఆంధ్ర అన్నట్టు కాకుండా ఇప్పుడు వీళ్ళు కొత్తగా ప్రజలతో ఆడుకుందామా అన్నట్టుగా ఈరోజు వీళ్ళ యొక్క నాటకాలు కానీ, వీళ్ళ డ్రామాలు కానీ మనం చూస్తూనే ఉన్నాం. ఒక పక్కన ప్రజలందరూ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పేసి, అలాగే ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటే, ఈరోజు విందు వినోదాలు చేసుకుంటూ చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంది. మరి మీకైతే ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. కానీ మరీ ముఖ్యంగా మహిళల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాల పైన స్పందించే విధానం అయితే, ఏవైతే చర్యలు తీసుకుంటున్నారో, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫలానా ఆ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి నిందితుల్ని పట్టుకున్నాము, వాళ్ళకి ఇటువంటి కఠినమైన శిక్షలు వేశామని చెప్పేసి మీడియా పూర్వకంగా ఎక్కడా కూడా చూపించింది లేదు. ఆ నిందితులను కూడా చూపించింది లేదు. కేవలం ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వెళ్ళామా, పరామర్శించామా, ఖచ్చితంగా నిందితుడికి కఠినమైన శిక్షలు వేస్తామని చెప్పేసి ఆ టయానికి ప్రజలకి మీడియా ముందు చెప్పేసి వెళ్ళిపోతున్నారు తప్ప, వాళ్ళు ఏం చేస్తున్నారు? రిమాండ్కి తరలిస్తున్నారా? వాళ్ళకి ఏ శిక్ష విధిస్తున్నారు? అసలు నిందితులు ఎవరు? దానికి సంబంధించింది ఏంటనేది మీరు నేను చేయించుకున్నామా, పరామర్శించామా, మనం చెప్పాల్సింది చెప్పేసామా, ప్రజలకు అందించేసామా, అయిపోయిందా అన్నట్టు ఉంటున్నారు తప్ప, నామకే వాస్తులాగా దాన్ని పరిశీలనకి తీసుకొచ్చి ప్రజలకి చెప్పే బాధ్యత అనేది ఎక్కడ కూడా ప్రజలకి చెప్పుకోవాల్సినటువంటి సంజాయిషి కానీ, వాళ్ళకి తెలపాల్సినటువంటి ఇది కానీ ఏమీ లేదు. ఎందుకంటే ఇది చెప్పకపోవడం వల్ల చాలా అనర్థాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే క్రైమ్ రేట్ని ఇంకా పెంచిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఒకడు
అన్యాయం చేశాడు, ఒకడు మరి దారుణమైనటువంటి సంఘటనకి పాల్పడ్డాడు అంటే వాడికి ఒక కఠినమైన చర్యలు తీసుకుంటే రెండో వాడు చేయడానికి భయపడతాడు. కానీ ఇక్కడ వాడికి ఏమైనా శిక్షలు అమలు పరుస్తున్నారు అనేది తెలపకుండా, ప్రజలకు చెప్పకుండా వదిలేస్తే, దాన్ని అసలు వేస్తున్నారో లేదో కూడా తెలియనటువంటి అలా వదిలేస్తే రేపు ఇంకొకటి చేస్తాడు, వాడిని చూసి ఇంకొకటి చేస్తాడు, ఇంకోటి చేస్తాడు. ఇలా రోజుకి కొన్ని పదులు లేకుండానే చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారని మీ పబ్లిసిటీనో, లేకపోతే మీ పాపులారిటీనో, లేకపోతే మీ ఇమేజ్నో క్రియేట్ చేసుకోవాలని మీరు ప్రయత్నిస్తారు తప్ప నిజంగా నిజాయితీగా నీతిగా ప్రజల సమస్యలపైన మీరు విచారణ జరపట్లేదు. ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి ఎటువంటి న్యాయం చేయట్లేదని ఈ సందర్భంగా నేను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా. ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు ఎలాగో చేయరు కాబట్టి, నేను ఆల్రెడీ గతంలో కొన్ని వీడియోల్లో కూడా చెప్పా, ఇలా ఆడపిల్లలపైన అత్యాచారాలు పెరిగిపోతున్నాయి కాబట్టి ఒక జీవం తీసుకురండి. ఏంటి ఆ జీవం అంటే, ప్రతి స్కూల్లో కూడా చిన్నప్పటి నుంచే కరాటీ క్లాసెస్ ని నేర్పించండి. ముఖ్యంగా ఆడపిల్లలకి కరాటీ క్లాసెస్ నేర్పించండి. అదే మగపిల్లలకైతే కుటుంబ విలువలు, ఆడవాళ్ళని సమాజంలో ఎలా గౌరవించాలి ఏంటనేది కూడా కొన్ని, ఆడవాళ్ళని ఏ విధంగా మనం అంటే, ఇప్పుడు ఈ రోజు ఏ గవర్నమెంట్ నమ్ముకోనో, ఏ అధికారిని నమ్ముకోనో, లేకపోతే ఎవరి పేరెంట్స్ నమ్ముకోనో, అంటే పేరెంట్స్ దాకా తీసుకురావట్లేదు పిల్లలు. కాబట్టి గవర్నమెంట్ నమ్ముకొని ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఉంటే, ఇప్పుడు చిన్న చిన్న పిల్లల మీదే చాలా దారుణాలు జరిగిపోతూ ఉన్నాయి. మరి పరాకాష్ఠకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కనీసం ఈ సహాయం అన్నా చేయండి. కూటమి ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేసుకుంటుంది ఏంటంటే, ఆడపిల్లలకి అంటే మ్యాండేటరీగా ఆడపిల్లలు ఉన్న ప్రతి పాఠశాలలో చిన్నప్పటి నుంచి కరాటే క్లాసెస్ ని నేర్పించండి, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయండి అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి. అది ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలరు. ఏదన్నా విపత్తు వచ్చినప్పుడు కనీసం మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. కాబట్టి ప్రతి స్కూల్లో కండక్ట్ చేయవలసింది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇది నా యొక్క సలహా. ఇంకా ఇకపోతే మన రాష్ట్రంలో ఒక్కొక్క నాయకుడు, అంటే సీఎం దగ్గర నుంచి చూసుకుంటే మినిస్టర్లు కానీ, డిప్యూటీ సీఎంలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, చివరికి వార్డు మెంబర్ దగ్గర నుంచి కూడా ఒక్కొక్కళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ యొక్క బాధ్యతల్ని ఏ విధంగా నిర్వర్తిస్తున్నారు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారని అనుకుంటూ ఉన్నా. ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానాల్లో ఉండి సీఎం గారు గురించి కనుక చెప్పుకుంటే, నారా చంద్రబాబు నాయుడు గారు 40 years వాళ్ళకి ఏదో లైసెన్స్ ఇచ్చేసినట్టుగా చాలా దారుణంగా సోషల్ మీడియాలో జరుగుతూ ఉన్నాయి. గతంలో ఎవరైతే నాయకులు వల్గర్గా మాట్లాడారు, అధికారాన్ని చూసుకొని విచ్చలవిడిగా మాట్లాడారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఈ రోజు మీరు అధికారం చూసుకొని అంతకు మించి విచ్చలవిడితనంగా, అంతకు మించి బాధ్యత రహితంగా, అంతకు మించి దారుణంగా మాట్లాడుతున్నారు. గతంలో కూడా మీరు మాట్లాడారు. గతంలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని రకరకాలుగా ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, అయ్యన్న పాత్రుడు ఇప్పుడైతే స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు కానీ, పట్టాభి కానీ, ఇంకా చాలా మరి రెడ్ బుక్ పాలన చేస్తున్నామని చెప్పేసి వంగలపూడి అనిత గారు అంటున్నారు. రెడ్ బుక్ పాలన కనుక మేము చేస్తే వైసీపీ వాళ్ళు ఎక్కడ తిరగడానికి కూడా, ఈరోజు బయట తిరగడానికి కూడా ఎవరు ఉండరని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి రెడ్ బుక్ పాలన, అదే రెడ్ బుక్ లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో కనుక ఆలోచించుంటే, నాకు తెలిసి ఈ రోజు మరి మీరందరూ ఇలా మాట్లాడడానికి, ఈ రోజు రెడ్ బుక్ పాలన అమలుపరచడానికి కూడా ఈ రోజు మీరనేవారు కూడా ఉండరేమో బహుశా అనేది కూడా నాకు అనిపిస్తూ ఉంది. వీళ్ళు చేస్తున్నటువంటి పాలన చూస్తుంటే చాలా అంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని మరిచిపోయి, వాళ్ళని ఆశపరిచి అధికారంలోకి వచ్చి వాళ్ళ చెప్పినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా గాలి కుదిరేసేసి వీళ్ళు విందు వినోదాల్లో పాల్గొంటూ ఎంజాయ్ చేస్తూ హ్యాపీ ఇచ్చే విధంగా అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధాలు ఆడుతూనే ఉన్నారు. మన అసెంబ్లీ సమావేశాల్లో మనం అన్ని చూసుకుంటే కనుక ఎలా మాట్లాడుతున్నారు ఏంటనేది కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని అర్థమైంది. అందులో ఒకటి వంగలపూడి అనిత గారు చెప్పడం, తెలుగు భాష గురించి మాట్లాడితే దాని గురించి అవమానించారు. తెలుగులో చదువుకున్న వాళ్ళు ఏది పెద్ద స్థాయిలో లేరా, ఉన్నత స్థాయిలో లేరా అని చెప్పేసి మాట్లాడారు. కరెక్టే కాదనట్లా, కానీ అక్కడ మాట్లాడింది
సందర్భం అదైతే కాదు. మీరు మాట్లాడింది సమంజసమే అనుకుంటే ఖచ్చితంగా తెలుగుని గౌరవించాలి, అది మన మాతృభాష. కానీ మనకు అవకాశాలు రావాలంటే ఇంగ్లీష్ అనేది కూడా, ఇప్పుడు తెలుగు ఎంత ప్రాధాన్యమో ఇంగ్లీష్ కూడా అంతకు మించి ప్రాధాన్యం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అటువంటి ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారా? మీకు తెలుగు భాష మీద అంత మక్కువ ఉంటే మరి మీరు ఎందుకు తెలుగు క్లాసుల్లో, అంటే తెలుగు మీడియంలో ఎందుకు జాయిన్ చేయలేదు మీ పిల్లల్ని? మీరైతే యూనివర్సిటీస్లో, స్టాన్ఫర్డ్స్లో కానీ పెద్ద పెద్ద స్కూల్స్లో కానీ ఫారెన్ వెళ్ళాలి, అక్కడ మంచి కంపెనీలు పెట్టాలి, మంచి మంచి జాబ్స్ చేయాలని చెప్పేసి మరి మీరెందుకు చేస్తున్నారు? మాట్లాడడం అంటే ప్రతి ఒక్కరు మాట్లాడగలరు. తెలుగుని గౌరవించుకోవడం అది మన సంప్రదాయం, మన బాధ్యత కూడా ఒక తెలుగు వారిగా. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో ఖచ్చితంగా ఇంగ్లీష్ ఉంటేనే రాణించగలుగుతున్నారు. ఇంగ్లీష్ లేకుండా తెలుగు మీదే అంటే అవ్వచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అవడం అనేది కొంచెం కష్టతరమైనటువంటి విషయం. అది మీరు ప్రతిదానికి భూతత్వం పెట్టేసేసి ఎవరన్నా ప్రతిపక్షం వాళ్ళు ఏదన్నా అడుగుతా ఉంటే దాని ప్రతిదాని ఎంతమంది తెలుగు ప్రిఫరెన్స్ ఇచ్చి తెలుగు పండిట్లు అయ్యారు? మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, సాక్షాత్తు మీ సీఎం గారు, మీ గౌరవ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మనవడు కానీ కొడుకు కానీ వీళ్ళందరూ మరి తెలుగు మీడియాలు ఎందుకు చదవట్లేదు? ఫారెన్స్ వెళ్ళి ఎందుకు చదువుతున్నారు? అదొక్కసారి విమర్శ చేసుకోండి. చెప్పవలసిని చెప్పకుండా ప్రజలకు కావాల్సిన